దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి తీర్మానం చేసుకున్నప్పుడు అది వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. వారు తీసుకున్నటువంటి తీర్మానాలు వాళ్ళని గొప్ప వ్యక్తులుగా చేసినాయి. వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆశీర్వాదం పొందేటట్లుగా, వారు అనేకులకి సాక్షులుగా ఉండేటట్లుగా చేయబడ్డారన్న విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే మనం చూస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటిగా రూతు గ్రంథంలో రూతు ఒక చక్కటి తీర్మానం చేసుకుంది. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ మోయాబురాలైనటువంటి రూతు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం ద్వారా తన జీవితానికి ఎంతటి ఆశీర్వాదం వచ్చిందో మనం గమనించగలుగుతూ ఉంటాం. రూతు 1వ అధ్యాయం 16వ వచనం, అందుకు రూతు నా వెంబటి రావద్దని నన్ను విడిచిపెట్టమని బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనేను అని రాస్తున్నాడు. రూతు గ్రంథములో ఈ రూతు పేరు మనం చూసాము. ఆమె ఎవరయ్యా అంటే నయోమి యొక్క కోడలు. నయోమి యొక్క జీవితంలో ఏం చేసిందంటే తన సొంత నిర్ణయం తీసుకుంది. ఎలిమెలకు అని చెప్పబడేటువంటి తన భర్త నయోమి ఇద్దరు కలిసి ఏం చేశారు, వారి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వారి సొంత నిర్ణయాలు తీసుకొని కరువు వచ్చినప్పుడు దేవుడు వారిని పోషిస్తానని వాగ్దానం చేసినప్పటికీ వారు ఎక్కడికి వెళ్ళారు? ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు వెళ్ళారు. మోయాబు అనేది అన్య ప్రాంతంగా ఉంది. మోయాబును దేవుడు విసర్జించాడు. మోయాబు మీద నా చెప్పును విసురుతానని చెప్పాడు. మోయాబులో నా కాళ్ళు కడుక్కుంటానన్నాడు. అయితే అలాంటి ప్రాంతానికి ఇప్పుడు ఎలిమెలకు అలాగే నయోమి ఇద్దరు కలిసి తన ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే ఆ కరువు దినాలు గడిచినేమో కానీ అక్కడ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ముందుగా భర్త చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత పెద్ద కొడుక్కి పెళ్లి చేసింది, రెండో కొడుక్కి పెళ్లి చేసింది. పెద్దవాడు చచ్చిపోయాడు, రెండో వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏమైందంటే తనతో పాటుగా తన పిల్లల్ని పోగొట్టుకొని ఆ ఇద్దరు కోడళ్ళు కూడా విధవరాలుగా చేయబడి వారే అక్కడ ఎంతో దుఃఖంతో ఉండిపోయారు. ఆ సమయంలో ఆమె జీవితంలో మరొక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ఏంటంటే నేను తిరిగి యెరూషలేము వెళ్ళిపోవాలి, నేను మరలా నా దేశానికి నేను వెళ్ళిపోవాలని ఒక తీర్మానం చేసుకొని ఆ ఇద్దరు కోడలను పిలిచింది. రూతు అలాగే ఓర్పాని. పెద్దదాని పేరు ఓర్ప, చిన్న పేరు రూతు. ఆ ఇద్దరిని పిలిచి వాళ్ళతో చెప్తుంది, అమ్మా ఇదిగో నాకు భర్త చనిపోయాడు, మీకు కూడా భర్తలు చనిపోయారు. ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆచార ప్రకారంగా మీకు మధ్యధరం జరిగించడానికి కూడా ఎవడు కూడా లేడు. నాకు కూడా భర్త లేడు, నాకు కూడా వయసు అయిపోయింది కనుక దయచేసి మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి. మీ తండ్రి ఇంటికి వెళ్ళి మరలా మీరు వివాహాలు చేసుకొని సంతోషంగా గడపండి. నాకులాగా మా మధురమైనటువంటి నయోమైనటువంటి జీవితాన్ని మారాగా చేసుకున్నాను, చేదుగా చేసుకున్నాను నేను. అలాగే మీరు ఉండకుండా మీరు వెళ్ళి సంతోషంగా గడపండి అని చెప్పి ఓర్పాను రూతును ఇద్దరిని పిలిచి ఇద్దరికి చెప్పింది అదే మాట. అయితే ఏమైందంటే ఆ మాట విన్నటువంటి ఓర్ప సంతోషపడింది. మా అత్త చాలా మంచిది, భర్త చనిపోయాడు కనుక నేను అలా విధవరాలుగా తన ఇంట్లో పడి ఉండకుండా నేను వెళ్ళిపోయి మరలా నా తండ్రి ఇంటిలో వివాహం చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అనుకొని అత్తకి ముద్దు పెట్టి తిరిగి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడేమైందంటే రూతును కూడా పిలిచింది. ఆ రూతుకు కూడా అదే మాట చెప్పింది. పెద్దానికి ఏం చెప్పింది? అదే మాట చెప్పింది, అమ్మా నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నీకు భర్త చనిపోయాడు, నాకు భర్త చనిపోయాడు కనుక నీ ఇంటికి వెళ్ళిపో, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, మళ్ళీ వివాహం చేసుకో, మళ్ళా నువ్వు వివాహం చేసుకొని నీ జీవితాన్ని మోడుగా కాకుండా చిగురింపు చేసుకో అని చెప్పి
ఆ రూతుతో చెప్పిందనమాట. రూతుతో చెప్పినప్పుడు ఎన్ని చెప్పినా కానీ రూతు ఏమంటుందంటే, నన్ను వెళ్ళమని చెప్పొద్దు అత్త అని చెప్తా ఉంది కదా. ఈ రోజుల్లో అలాంటి కోళ్ళు ఎవరు ఉండరు అండి. అయితే ఆమె ఒక మంచి కోడలుగా ఏం చెప్తుందంటే, ఒక మంచి అత్తగా చెప్పినటువంటి ఆ మాటని ఈ మంచి కోడలు కూడా మరొక మాట చెప్తా ఉంది. ఇదిగో నీకు చనిపోయాడు, నాకు చనిపోయాడు కనుక నీవు ఒంటరిగా ఉన్నావు, నేను కూడా ఒంటరిగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాకు తోడుగా ఉండు, మన ఇద్దరం కలిసి మరలా నీ దేశానికి వెళ్ళిపోదాము, నీ దేశానికి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళిపోయినప్పుడు నేను ఎప్పుడైతే నీ యొక్క బిడ్డల్ని వివాహం చేసుకున్నానో అప్పుడే నేను ఎవరినైపోయాను, నీ కోడలు అయిపోయాను. నేను నీ బిడ్డని వివాహం చేసుకున్నప్పుడు నా జీవితము అంటే నా యొక్క మోయాబు అనేటువంటి ఆ తెగలో నుంచి, ఆ జాతిలో నుంచి నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, ఇశ్రాయేలుగా వచ్చాను. ఇశ్రాయేలుగా నేను మార్చబడ్డాను. కాబట్టి ఇప్పుడు నేను నీ దాననే, కాబట్టి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అత్త అని చెప్పి ఆమెని వెంటబడతా ఉంది. నయోమి ఎంతగానో బ్రతిలాడుకుంటా ఉంది, వద్దమ్మా అది చాలా కష్టమైన పరిస్థితి అమ్మా, అదిగో మీరు భర్త లేకుండా జీవించలేరు, ఎవరి కాలంలో ఉన్నారు, వెళ్ళిపోమని చెప్తా ఉంటే ఇక్కడ రూతు ఒక చక్కటి తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ఏమైంది తెలుసా, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆ తీర్మానము తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క మేలుని తన జీవితంలో కలిగించింది. అదేదయ్యా అని మనం ఇక్కడ చూస్తూ అంటున్నది కదా, నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను కూడా నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటను నేను కూడా మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అంది. యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్పిందంటే, అత్త బ్రతిమలాడుతుందట, నా వెంబటి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమలాడవద్దు, నువ్వు నేను నీతోనే వస్తాను, నీతోనే జీవిస్తాను, నీ జనము నా జనము, నీ దేవుడు నా దేవుడు అని చెప్తా వచ్చింది. మరణము తప్ప ఏది కూడా మన ఇద్దరిని వేరు చేయకూడదని చెప్తుంది. ఇక్కడ ఒక గొప్ప ప్రేమ అనేటువంటి బంధం కనపడతా ఉంది కదా. ఆ ప్రేమ అనేటువంటి బంధంలో వారిద్దరూ కూడా ఒక తల్లి కూతురులాగా మరలా తిరిగి ఇప్పుడు మోయాబు నుంచి యెరూషలేము ప్రయాణమైపోయారు. తను తీసుకున్నటువంటి నిర్ణయము ఒక మంచి నిర్ణయము. నిర్ణయాలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చెడ్డ నిర్ణయాలు మన జీవితాల్లో గొప్ప కష్టాన్ని, నష్టాన్ని తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు మంచి నిర్ణయం అనేది గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. నీవు మరణించితే నేను వెళ్ళిపోవచ్చు, నేను మరణించితే నువ్వు వెళ్ళిపోవచ్చు, మరణము తప్ప ఏది కూడా మన ఇద్దరిని వేరు చేయకూడదు అని చెప్తున్నాడు. పౌలు గారు కూడా అదే చక్కటి మాట చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ, మరణము తప్ప దేవుని యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపు చేయకుండానుగా అంటాడు. దేవుని నుంచి మనం ఎడమవ్వాలంటే ఒక మరణమే. మరణం వస్తే తప్ప దేవుని నుంచి మనం ఎడబాటు చేయబడకూడదు. అంటే దేవునితో అంతగా మనము అంటుకట్టబడాలి, దేవునితో అంతగా మనము బంధాన్ని కలిగిన వారంగా ఉండాలి. యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేశారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను ద్రాక్షావళిని, మీరు నాకు తీగలై ఉన్నారు, నాలో అంటుకట్టబడి ఉండాలి మీరు అని చెప్తున్నాడు. మనము దేవునిలో అంటుకట్టబడాలి, దేవుని ప్రేమలో అంటుకట్టబడాలి. ఆ దేవుని ప్రేమలో మనం అంటుకట్టబడినప్పుడు మరణము తప్ప ఏది కూడా దేవుని ప్రేమలో ఉంచి మనల్ని ఎప్పటికీ కూడా వేరు చేయలేదు అని చెప్తున్నాడు. ఏది కూడా వేరు చేయలేదు. అదే ఇక్కడ రూతు యొక్క జీవితంలో నయోమితో చెప్పినటువంటి ప్రమాణాలు అదే చెప్తా ఉంది. ఇక్కడ ఈమె కూడా ఏమంది, మరణము తప్ప ఏది కూడా నీకు నాకు మధ్యలో ఎడబాటు చేయకూడదు, మన ఇద్దరిని వేరుపరచకూడదు. ఒకవేళ నేను అలా చేసినట్లయితే యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అని మాట్లాడుతుంది. ఆమె తీసుకున్న నిర్ణయము చాలా గొప్ప నిర్ణయం. అందుకనే ఆమె మోయాబు నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది,
ఇశ్రాయేల్ దేశం వచ్చింది, మరలా బెత్లెహేం వచ్చింది. బెత్లెహేం వచ్చినప్పుడు ఏమైంది? ఆ నయోమి యొక్క ఆస్తి, ఆ స్వాస్థ్యము తిరిగి ఆమెకి అప్పగించబడింది. ఆమె మరి తన జీవితంలో పోగొట్టుకుని పొంది అక్కడ జీవిస్తూ ఉండగా నయోమితో పాటు రూతుకు కూడా గొప్ప గౌరవం కలిగింది. అక్కడ వెధవరాలుగా వచ్చినటువంటి రూతు, తన జీవితంలో మోడైపోయినటువంటి రూతు ఇప్పుడు బెత్లెహేం వచ్చి అక్కడ మరలా చిగురింప చేయబడింది. అక్కడ బంధు ధర్మం జరిగించడానికి బోయాజు అనేవారు ఒక అతను ఉన్నాడు. అతని కంటే ముందు ఇంకొక అతను ఉన్నాడు, కానీ అతను ఒప్పుకోలేదు కనుక అతని తర్వాత బోయాజు అనేవాడు బంధు ధర్మం జరిగించడానికి వాళ్ళ బంధువు కనుక దానికి ఇష్టపడి రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ రూతుని వివాహం చేసుకోవటం వల్ల ఏమైంది తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె ఒక మూలమైనటువంటి స్త్రీగా యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడింది. ఆమె యేసుక్రీస్తు వారు రావటానికి, అలాగే యేసుక్రీస్తు వారి కంటే ముందుగా దావీదు రావటానికి ఆమె ఒక ఛానల్గా, ఒక ప్రవాహాన్ని కలిగించేటువంటి ఒక పాత్రగా చేయబడింది. ఆమె ఒక పాత్రగా చేయబడింది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో అక్కడ మనకి జ్ఞాపకం చేస్తా 5వ వచనంలో జ్ఞాపకం చేస్తుంటాడు కదా, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు రాజైనటువంటి దావీదు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? రూతు యొక్క గర్భములో నుంచి వచ్చాడు. అంటే రూతు ద్వారా, బోయాజు ద్వారా రూతుకి ఒబేదు కలిగితే, ఒబేదు నుంచి యెష్షయి అంటే ఎవరు? దావీదు యొక్క తండ్రి వచ్చాడు. దావీదు యొక్క తండ్రి అయిన యెష్షా ద్వారా దావీదు వచ్చాడు. ఆ దావీదు తర్వాత మనకేం రాయబడతా ఉందంటే, పైన మొదటి వచనంలో చూసినప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని రాస్తున్నాడు. అబ్రహాము దావీదుకి మధ్యలో సుమారుగా ఒక 1000 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత దావీదుకి యేసుక్రీస్తు వారికి మరలా సుమారుగా ఒక 1000 సంవత్సరాలు దాకా ఉంది అటు ఇటుగా. అయితే ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళిని రాస్తూ అక్కడేమన్నాడు? బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను అని చెప్పాడు. దావీదు యొక్క వేరు చిగురు అని రాయబడుతుంది. దావీదు యొక్క వేరు చిగురు, దావీదు యొక్క కుమారుడు, దావీదు యొక్క సింహాసనం మీద స్థిరకాలము కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారైనటువంటి రక్షకుని యొక్క రాకడ కొరకు సిద్ధం చేయబడింది. ఆ రోజున ఒకవేళ రూతు ఓర్పలాగా నయోమిని ముద్దు పెట్టుకొని చాలా మంచిదాని వద్ద మరి నువ్వు పొందినటువంటి ఆ శాపం నేను పొందకుండా నన్ను విడిచిపెట్టావని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే దేవుని లేఖనాల్లో రూతు పేరు రాయబడేది కాదు. అయితే ఇక్కడ రూతు యొక్క ఒక మంచి తీర్మానము ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని రావటం మాత్రమే కాదు, కానీ తన జీవితంలో ఇప్పుడు ఏమైంది తెలుసా? మోయాబు నా కాళ్ళు గడుక్కునే పళ్ళిమని చెప్పినటువంటి దేవుని యొక్క ఆ మాట అక్కడ కనపడకుండా ఏమైంది తెలుసా? ఆ మోయాబులో నుంచే ఇప్పుడు ఇశ్రాయేల్ రాలుగా మార్చబడింది. ఇశ్రాయేల్గా మార్చబడితేనే ఆశీర్వాదం కలుగుద్ది. యాకోబుగా ఉన్నంతసేపు యాకోబుకి ఆశీర్వాదం వచ్చిందా? రాలేదు. బహుశా శారీర సంబంధంగా, లోక సంబంధంగా ఆస్తిని సంపాదించుకున్నాడు. మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు కొట్టేశాడు, అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు, మామ దగ్గర సంపదను కొట్టేశాడు. కానీ యాకోబుగా ఉన్నంతసేపు సంపద లోక సంబంధమైనది వచ్చింది, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది రాలేదు.
అయితే ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో అప్పుడే అతని జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం వచ్చిందని. కనుక మనము కూడా ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ఆ తీర్మానం మన జీవితాల్లో మనము ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఋతు జీవితంలో అదే జరిగింది. మనము తీసుకునే తీర్మానాలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? కొంతమంది తీసుకున్న తీర్మానాలు ఏమవుతుందో తెలుసా? అదో పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. భయంకరమైనటువంటి ఆ నష్టంలో పడిపోయేటువంటి వారు అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ రూతు యొక్క తీర్మానం అయితే తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళింది. యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడి ప్రభు యొక్క మరి మూల పితరుల్లో ఒక స్త్రీగా ఆమె పెంచబడింది. అలాంటి తీర్మానము, ఒక మంచి తీర్మానం మనం కూడా తీసుకునే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మరొకరిని మనం గమనించినట్లయితే బైబిల్లో మరొక వ్యక్తి ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఎవరయ్యా అంటే సమూయేలు. అతను మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 22-23 వచనాల్లో మనం చూస్తే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మరి ఎక్కువగా ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధింతును. లేని ఎడల నేను యెహోవా దృష్టికి పాపిని అగుదును అని చెప్తున్నాడు. పాపము చేసిన వాడిని అగుదును అని చిన్న బైబిల్ రాస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో సమూయేలు యొక్క జీవితంలో ఒక తీర్మానం చేశాడు. ఆ తీర్మానం ఏంటయ్యా అంటే, దేవుణ్ణి మీరు తృణీకరించారు, దేవుడు మాకు వద్దు అన్నారు, కాబట్టి సౌలును దేవుడు మీకు రాజుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మీరు పూర్ణమైనటువంటి మనసుతో ఆయన్ని సేవించకుండా ఆయన్ని విసర్జిస్తూ ఉన్నారు. ఆయన విసర్జిస్తున్నారు కనుక సమూయేలు వారితో చెప్తున్నాడు కదా, యెహోవా మిమ్మును తనకు జనముగా, స్వకీయ జనముగా చేసుకొని ఉన్నాడు. అది ఆయన అలాగూ చేసుకోవటం ఆయనకి ఇష్టం కలిగింది. ఇశ్రాయేలుని, యూదా వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటము దేవునికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమయ్యా అంటే మనకు తెలియదు, వాడు మంచోళ్ళని కాదు కదా, మంచోళ్ళనే కాదు, గొప్పవాడని కాదు. మరి ఎందుకు చేసుకున్నాడు అంటే మనకు తెలియదు. అది ఆయనకి ఇష్టమైంది, ఆయన చేసుకున్నాడు. అయితే ఇక్కడ అన్నాడు, ఆయన మిమ్మును లేకపోతే తన జనమును విడనాడేవాడు కాదు. అయితే నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. మీ నిమిత్తము ఎక్కువ ఆసక్తితో నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన నేను చేసేవాడిగా ఉన్నాను కాబట్టి ఆ ప్రార్థన నేను చేయకపోతే, ఆయన యొక్క శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు బోధించకపోతే దేవుని యొక్క దృష్టికి నేను పాపము చేసిన వాడిని అగుతాను అని చెప్తున్నాను. తన జీవితంలో తీర్మానం ఏంటంట, దేవుని మాటలు వారికి బోధించాలని, దేవుని సన్నిధిలో వారి నిమిత్తము ప్రార్థన చేయాలని. దేవుని మాటలు బోధించి ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప సంఘటన. బైబిల్లో రాస్తున్నాడు, ప్రార్థన చేయవారు ఎవరున్నారయ్యా అంటే సమూయేలు ఉన్నాడు. సమూయేలు ప్రార్థించు వారిలో కలరని రాయబడింది. విశ్వాసుల పట్టిక ఉంది. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టిక ఉంది. ఆ విశ్వాసుల పట్టికలో చాలామంది పేర్లు రాయబడ్డాయి. అయితే ప్రార్థనా పట్టిక లేదు. ప్రార్థనా పట్టిక లేదు, కానీ ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నారని రాస్తున్నాడు. అంటే ప్రార్థన చేసేవారు ఎవరయ్యా అంటే కొద్దిమంది అని చెప్తున్నారు, కానీ విశ్వాసపు వీరుల్లో ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఆ పట్టికలో మనం కూడా చేర్చబడవచ్చు, మనం కూడా ఆ పట్టికలో చేర్చబడవచ్చు, విశ్వాసుల వీరుల పట్టికలో. కానీ ప్రార్థనా వీరుల పట్టికలో చేర్చబడాలని కోరుతున్నాడు ఇక్కడ. అందుకొరకే సమూయేలు చెప్తున్నాడు, నేను మీ కొరకు
మానక ఆసక్తితో ప్రార్థన చేస్తాను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు బోధిస్తానని చెప్తున్నాడు. అవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్గాలు. దేవునితో మనం జీవించాలంటే, దేవుని సన్నిధిలో మనం చేర్చబడాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందాలంటే మన జీవితాల్లో ఏం కావాలంట? వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. వాక్యం అనేది, ప్రార్థన అనేది లేకపోతే మన జీవితాల్లో ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. దేవునితో మనం ఉండలేమని చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి, దేవుని యొక్క సన్నిధిలో దీవించబడటానికి దేవుని వాక్యం అనేది కావాలి. మనం బలవంతులుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం అనేది కావాలి. మనం బలవంతులుగా ఉండాలంటే ప్రార్థన అనేది కావాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ చెప్తా ఉంటాడు, ప్రార్థనా ఖడ్గం తీసుకొని మన విరోధమైనటువంటి, మన శత్రువు అయినటువంటి అపవాదిని ఎదిరించే వారంగా మనం ఉండాలి. లేకపోతే అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించే సింహములాగా వాడు అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. కనుక వాడిని ఎదిరించాలంటే ప్రార్థన ఖడ్గం అనేది మనకి కావాలి. ఆ సమయం యొక్క తీర్మానం గొప్ప తీర్మానం. ఆ తీర్మానం ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క మాటలు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్పించింది. అలాగూ నేను చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడిని అగుదును. కాబట్టి సమూయేలు యొక్క తీర్మానము, అతడు పాపిగా ఉండకూడదు అనుకున్నాడు కనుక దేవుని మాటలు అందించాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా మనము కూడా దేవుని మాటల చేత నింపబడే వారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన అనేది ఎన్నో గొప్ప కార్యాలు జరిగించింది. ప్రార్థన అనేది అద్భుతాలు చేసింది. ప్రార్థన అనేది లేకపోతే క్రైస్తవ జీవితం లేదని చెప్పబడుతుంది. ప్రార్థన ద్వారా యెహోషువ ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని ఆపివేశాడు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. కావలసినటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు ఆకాశంలోంచి కురిపించాడు. సంఘము ప్రార్థించినప్పుడు పేతురున్న చెరసాల పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి పౌలుకి, శీలాకి. ప్రార్థన అనేది గొప్ప శక్తి కలిగింది. కాబట్టి మన తీర్మానము మంచిదైతే దేవుని వాక్యాన్ని విడవకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన మరవకుండా సమూయేలులాగా మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాము. ఆ కింద 24వ వచనం అంటాడు కదా, ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములను చేసెను, అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుదురు అని చెప్తున్నాడు. నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమూయేలు అలాగ చేశాడు. కాబట్టి సమూయేలు జీవితంలో నాకు బాగా ఇష్టమైన ఒక చక్కటి మాట, సమూయేలు పెద్దవాడైనప్పుడట అతడు పలికిన మాటల్లో ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు. హల్లెలూయా. మనం ఎన్నో మాటలు మాట్లాడతాం, ఏ మాట కూడా స్థిరం కాదు కదా, ఏ మాట స్థిరపరచదు. కానీ సమూయేలు గురించి రాయబడతా ఉన్నప్పుడు, సమూయేలు పెద్దవాడైనప్పుడు అతను మాట్లాడిన పలికిన మాటల్లో ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు, ఏ ఒక్కటి తప్పిపోలేదు. మనము కూడా అలాగా దేవుని సన్నిధిలో ఉండేవారంగా ఉన్నట్లయితే మన జీవితాలకి ఆశీర్వాదాన్ని, దీవెన్ని మనం పొందగలుగుతామని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకరి యొక్క తీర్మానాన్ని మనం గమనించినట్లయితే అది ఎంత మంచి తీర్మానం అయ్యా అంటే, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనం ముందు యెహోషువ చెప్తా వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడయ్యా అంటే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు?
ఎక్కడికి వచ్చారు వాళ్ళంతా? వాగ్దాన దేశంలోనికి వచ్చేసారు. వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయా అంటే అమోరీల దగ్గర ఉన్నటువంటి దేవతల్ని, అలాగే కనాయిల దగ్గర ఉన్నటువంటి దేవతల్ని, ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వారి దేవతల్ని ఇంకా వారు వెంట పెట్టుకొని వస్తున్నారు. అనేకమైనటువంటి విగ్రహాలని వారు వెంట పెట్టుకొని తెచ్చుకున్నారు. అయితే వారు ఆ విగ్రహాలతో ఉంటా ఏం చేస్తున్నారట? దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ యెహోషువ ఒక మాట చెప్తా ఉన్నారు వాళ్ళతో, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అని చెప్పాడు. ఇంకా ఐగుప్తు దేవతలు తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ చెప్తున్నారా, వాటిని పడవేయండి, ఐగుప్తు దేవతల్ని పడవేసి ఇప్పుడు యెహోవాను సేవించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు యెహోవాను సేవించండి అని చెప్పి వాడితో ఏమన్నాడంటే, ఇప్పుడు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరు సేవింతురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవింతురో అమోరీయ దేవతలను సేవింతురో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారందరూ యెహోవానే సేవించుదము. హల్లెలూయా. ఏం చెప్పాడు? మీరు ఎవరిని సేవించినా సరే నాకు ఇష్టం లేదు, నాకు అభ్యంతరం లేదు. మీరు ఎవరిని సేవించినా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము. యెహోవాని సేవించాము కనుక నేను నా ఇంటి వారు క్షేమంగా ఉన్నాము. నేను నా ఇంటి వారందరం కూడా ఐగుప్తులో నుంచి వచ్చి కనానులో ప్రవేశించాము. కారణం ఏంటంటే మా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నిష్కపటముగా యెహోవాను మేము సేవించాము, ఆయన్ని వెంబడించాము, ఆయన్ని మేము ఆరాధించాము కనుక మేము చేర్చబడ్డాము. మీ పితరులందరూ కూడా రాలిపోయారు, మీ పితరులందరూ కూడా అరణ్యములో గతించిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ చేసింది ఏంటంటే యెహోవాని సేవించకుండా నదికి అద్దరిన ఉన్నటువంటి ఐగుప్తీల దేవతలను, అమోరీల దేవతలను వారు సేవించారు. కాబట్టి మీరు పరీక్ష చేసుకొని మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి. ఒకవేళ మీకు యెహోవాను సేవించడం కీడని దోస్తే మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను మాత్రము నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము. అలాగా యెహోవాని సేవించాడు కనుక యెహోషువ, కాలేబు వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందిన వారై కనాను ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారిలో వారిద్దరు మాత్రమే మిగిల్చబడ్డారు. కారణము వారు పూర్ణ మనస్సుతో, నిండు హృదయముతో యెహోవాను వారు సేవించారు కాబట్టి. లేకపోతే వాళ్ళు కూడా రాలిపోయేవాళ్ళు. అందుకొరకే మనము ఇతరుల వలె రాలిపోకుండా, మనం ఇతరుల వలె నశించే వారంగా ఉండకుండా ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంట? దేవుని ఆరాధించే వారంగా, యెహోవాను మనం సేవించే వారంగా, మన ప్రభువును మనము వెంబడించే వారంగా, మన జీవితాల్లో ఆయనతో జీవించే వారంగా మనం ఉండాలని మంచి ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానము మనకి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ఆ ఆశీర్వాదం కొరకు అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. కానీ మిగిలినటువంటి ఇశ్రాయేలు వంటి ఆ చెడ్డ తీర్మానం కలిగి ఐగుప్తులో నుంచి తెచ్చిన ఆ యొక్క దేవతలను, అమోరీల దేవతలను మనం సేవించే వారంగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే గొప్ప నష్టము, అలా ఉన్నట్లయితే గొప్ప నాశనం కలుగుతుందని చెప్తున్నారు. కనుక అలా ఉండకుండా మనం మంచి తీర్మానం చేసుకోవాలి. యెహోషువ లాంటి తీర్మానము. మరొకరు మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 4:15-16 చదువుదాం. ఎస్తేరు మృదుకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును
నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించదను, నేను నశించదను. హల్లెలూయా. ఒక చక్కటి తీర్మానం, ఒక మంచి తీర్మానము ఇక్కడ ఎస్తేరు తీసుకుంది. ఎందుకు తీసుకుందయ్యా తీర్మానం అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చంపేయాలని, వారి యొక్క మరి శేషం అనేది లేకుండా చేయాలని హామాన్ అనేవాడు ఒక తాకీదు రాయించాడు. రాజు దగ్గర ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. ఆ శాసనం ప్రకారంగా ఏర్పాటు చేయబడ్డటువంటి దినాన రాజు యొక్క ఆశురోషు యొక్క 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా, యూదులందరినీ కూడా హతమార్చబోతున్నారు. ఒక ఊళ్ళో కాదు, 127 సంస్థానాల్లో జరగబోయే దానికి మొద్దుకై వచ్చి ఎస్తేరు చెప్తాడు, అదిగో నువ్వు రాజకోటలో ఉన్నావమ్మా, మంచిదేను, అయితే వాళ్ళు చేసినటువంటి తీర్మానాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, రాజు యొక్క ఆజ్ఞను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు యూదురాలు కాబట్టి నువ్వు రాజు కోటలో ఉన్నా సరే, రాణివైనా సరే నిన్ను కూడా చంపుతారు. గమనించారా? నువ్వు ఎవరైనా సరే నిన్ను కూడా చంపుతారు అని చెప్పి ఎస్తేరుకి వర్తమానం పంపించాడు. అప్పుడు ఎస్తేరు చెప్తా ఉంది కదా, రాజుగారు ఒక ప్రత్యేకమైనటువంటి సభలో ఉన్నారు. ఆయన దగ్గరికి సభ ముగిసే వరకు కొన్ని దినాలు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు. పట్టపు రాణి అంటే రాజుగారి తల్లి, అలాగే రాణి రాజుగారి భార్య, వాళ్ళు కూడా వెళ్ళటానికి వీల్లేదు. ఆయన కొంతమంది ఆ యొక్క సేవకులతో, కొంతమంది మంత్రులతో ఆయన కూర్చొని విందు చేసుకుంటా ఏదో ఒక రహస్యమైనటువంటి తీర్మానాలు చేసుకుంటున్నాడు. అక్కడ ఎవరిని కూడా రావటానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. అయితే ఇప్పుడు ఆ తారీఖు దగ్గర పడింది, మరణం అనేది దగ్గర పడింది కనుక దానిలోంచి తప్పించబడాలంటే ఏమి చేయాలో ఆలోచన చేయమని మొద్దుకై చెప్పినప్పుడు, అప్పుడు ఎస్తేరు చెప్తా ఉంది, ఏమంటుంది, ఇదిగో నువ్వు షూషాను కోటలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఏం చేయమంది, సమకూర్చి సమాజ మందిరంలో వారిని కూర్చోబెట్టి నా నిమిత్తము 3 దినాలు వారు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమను. వాళ్ళని చేయమంది కదా. చాలాసార్లు ఏం చేస్తారంటే, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అంటారు. వీళ్ళు చేసుకోరు. వాళ్ళని ప్రార్థన చేయమన్నప్పుడు వీళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు చేసే ప్రార్థన తోడయ్యి బలమయ్యి ఆ కార్యాలు జరుగుతాయి. వాళ్ళు చెప్పాం ప్రార్థన చేయమని వాళ్ళు చేస్తారని అనుకొని వీళ్ళు చేయరు. కొన్నిసార్లు ఆ కార్యాలు సరిగ్గా జరగవు. అయితే ఇక్కడ ఎస్తేరు ఏమంటుందంటే, నేనును నా చెలికత్తెలు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానములు పుచ్చుకోకుండా మేము కూడా కోటలో ఉండి ప్రార్థన చేస్తాము, మీరు బయట ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళటము వ్యతిరేకమైనప్పటికీ, రాజు ఒకవేళ నన్ను నశింప చేసినప్పటికంటే, రాజు నాకు శిక్షను విధించినా సరే, నేను మరణమైనా సరే మరణిస్తాను, కానీ రాజు ఎదుటికి వెళ్లకుండా నేను మానుకోనని ఒక మంచి తీర్మానం చేసుకుంది. హల్లెలూయా. ఆ తీర్మానం చేసుకొని ఏం చేసింది, 3 దినాలు ఎస్తేరు కోట లోపల ఆ యొక్క అంతఃపురములో తన చెలికత్తెలతో పాటు అన్నపానములు పుచ్చుకోకుండా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది. మొద్దుకై కోట బయట యూదులందరూ కూడా సమాజ మందిరంలో సమకూర్చి 3 దినాలు అన్నపానములు లేకుండా వాళ్ళు ప్రార్థన చేశారు ఎస్తేరు కొరకు. ఇప్పుడు 3 దినాలు అయిన తర్వాత ఎస్తేరు రాణిలాగా సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళకూడనటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికి కూడా, అది వ్యతిరేకమైనప్పటికి కూడా, ఇప్పుడు రాజు గారికి దగ్గరగా వెళ్ళటానికి ఎదురుగా వచ్చింది. రాజుగారి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆ సభ దగ్గరకు వచ్చింది. అందరికి ఆశ్చర్యం వేసి ఉంటుంది, ఏమో రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరు కూడా రాకూడదని. రాణి ఏంటి ఇలా వచ్చేస్తుంది? ఆమెకి జ్ఞానం లేదా, బుద్ధి లేదా, తలకాయ లేదా కదా, వివేచన లేదా, రాజు ఆజ్ఞ తెలియదా ఆమెకి? ఇలా ఎన్నో అనుకొని ఉంటారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. కానీ
అవన్నీ తెలుసు ఆమెకి. కానీ దానికంటే బలమైనటువంటిది ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె తీసుకున్నటువంటి ఆ తీర్మానం, నిర్ణయం. కనుక రాజుగారి ఎదురుగా రాగానే ఏమైంది తెలుసా? శిరచ్ఛేదనం చేయమని రాజు చెప్పలేదు. ఏం చెప్తున్నాడు రాజు? తన రాజదండాన్ని చూపించాడు. చూపించి అడుగుతున్నాడు, ఇస్తాడు రాణి, నీకేం కావాలి? ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు? రాజ్యంలో సగభాగం కావాలా? సింహాసనం కావాలా? ఇంకేం కావాలి నీకు చెప్పు అని అడుగుతున్నాడు. వాస్తవానికి ఏం చేయాలి? నీ తలకాయ తీసేయాలి, మరణానికి అప్పగించాలి. వెళ్ళకూడని సమయం, రాజు ఆజ్ఞ మీరిపోయింది. కానీ ఆమె తీసుకున్నటువంటి తీర్మానము, ఒక మంచి తీర్మానము, ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళింది. నేను రాని కదా అని ఊపుకుంటా గవ్వబా రాజవస్త్రాలు ధరించుకొని రాజుగారి దగ్గరికి వెళ్తే ఏమయ్యేది? దెబ్బ చచ్చేది అక్కడ. కానీ ప్రార్థన అనేది ఒక తీర్మానం చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్తే రాజు మనస్సును దేవుడు మార్చివేశాడు. రాజుకు ఆజ్ఞ కూడా మర్చిపోయాడు చేశాడు. ఆమె శిక్షించడానికి బదులు వరాలిచ్చాడు. ఆ తీర్మానము ఆమె జీవితంలో తన ప్రాణంతో పాటుగా తన జనాంగం యొక్క ప్రాణాలన్నింటినీ కూడా కాపాడింది. అలాంటి గొప్ప తీర్మానం ఒకటి మనం కూడా చేసుకొని ఉండాలి. అది ఎంత కష్టమైనటువంటిదైనా సరే, ఎంత వ్యతిరేకమైనదైనా సరే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దానిని చేసేవాడు. ఎస్తేరు జీవితంలో జరిగింది, భక్తుల జీవితాల్లో జరిగింది, మన జీవితాల్లో కూడా జరుగుతుందని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఎస్తేరు లాంటి ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. చివరిగా మనం గమనించినట్లయితే మరొకరు ఉన్నారు, దావీదు. చూడండి, కీర్తన 132లో 4వ వచనం కూడా చదవండి. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీద ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. ఒక తీర్మానం చేసుకున్నాడు దావీదు. ఏం తీర్మానం? దేవునికి నివాస స్థానం లేదట, దేవుని మందిరం లేదు. ఇప్పుడు దేవుని మందిరం లేదు. గుడారాల్లో దేవుని మందస్సం ఉంది. ఆ గుడారాల్లో దేవుని మందస్సం ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే ఒక గొప్ప కోట కట్టుకున్నాడు. కోట కట్టుకున్న తర్వాత అందులోకి వెళ్ళి పండుకుంటా ఉండేదాకే దావీదుకి ఏమనిపించిందంట? నేనేమో కోటలో పండుకున్నాను, దేవుని మందస్సం ఎక్కడుంది? గుడారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి, దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయాలి. ఆ మందిరాన్ని ఏర్పాటు చేయటానికి నేను ఇప్పుడు పూనుకోవాలనుకున్నాడు. హల్లెలూయా! ఎంత మాట చెప్పాడరా! దేవుని యొక్క మందిరం లేదు. ఇప్పుడు దేవుని మందిరం లేదు కాబట్టి ఆ మందిరాన్ని నేను ఏర్పాటు చేసే వరకు, దానికి ఒక స్థలము చూసే వరకు, నేను దాన్ని కట్టే వరకు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మందిరం, నా గుడారంలోకి వెళ్ళను నేను అంటున్నాను. ఆ గుడారంలోకి వెళ్ళను, నా మనసు మీద నేను పండుకోను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అని చెప్తున్నాడు. కునుకు పడకుండా, నిద్రపోకుండా, మంచం ఎక్కకుండా, ఇంట్లోకి వెళ్ళకుండా ఉండగలుగుతాం మనం? ఉండలేము కదా. కొంతమందికి అలాగ చూడంగా లోపలికి వెళ్ళిపోతారు. మంచం కనపడితే అలాగ జారిపోతారు, పడుకుంటారు. మంచం మీద పడుకున్నారా కళ్ళు మూసుకుని పోతారు, రెప్పలు మూసుకుపోతాయి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ దావీదు తీర్మానం తెలుసా? దేవునికి ఒక నివాస స్థానము, మందిరం కట్టే వరకు నేను నా గుడారంలోకి వెళ్ళను, నా మంచం మీద పండుకోను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునుకుపాటని రానియను, నా కను రెప్పలకు కునుకుపాటు రానివ్వను. కూర్చొని కూడా చాలాసార్లు కునుకుతూ ఉంటాం మనం ప్రార్థనలో కూడా. దావీదు అంటున్నాడు కదా, నా కను రెప్పలకు కునుకుపాటు కూడా నేను రానియను. ఎందుకు?
దేవునికి మందిరము కట్టే వరకు, దేవునికి ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేసే వరకు. ఎంత గొప్ప మంచి తీర్మానం అండి. మనం కూడా అలాంటి తీర్మానం ఒకటి చేసుకోవాలి. దేవుని మందిరము కలిగే వరకు, దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసే వరకు మనము కూడా కునుకుపాటు పడకూడదు, మనము కూడా నిద్రపోకూడదని చెప్తున్నాడు. దానికోసము ప్రయాసపడాలని చెప్తున్నాడు. ఆ ప్రయాసపడి ఏం చేస్తాడు తెలుసా? మందిరాన్ని కట్టడానికి ఏమైతే అవసరమైన అన్నీ కూడా సమకూర్చాడు. దేవదారు మానులు, సరళ మానులు, వెండి, బంగారము, ఇత్తడి, రాగి, ఇనుము, సముద్ర వత్సలాలు, నా సన్నటి నార అనేకము సమకూర్చాడు. వాటిని కడదామనుకున్నది దేవుడు చెప్తున్నాడు, దావీదు నువ్వు కడతానికి వీల్లేదురా బాబు అన్నాడు కదా. దావీదు నువ్వు కడతానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు దాకా యుద్ధాలు చేసి నీ చేతులు రక్తముతో నిండిపోయినాయి కాబట్టి నువ్వు కడతానికి వీల్లేదు. బాబా అన్నీ సమకూర్చానయ్యా, నీకు మందిరం కట్టకపోతే మంచం కూడా ఎక్కననుకున్నాను, నా ఇంట్లోకి వెళ్ళననుకున్నాను, బయటే పడుకున్నాడట బహుశా. నా గుడారంలోకి వెళ్ళనంటే ఎక్కడ పడుకున్నాడు? ఆ పట్టణంలోకి వెళ్ళకుండా, అంటే ఆయన కోటలోకి వెళ్ళకుండా బయటే పడుకున్నాడు. మంచం మీద పడుకోకుండా కిందే పడుకున్నాడు. ఒకవేళ నిద్ర వస్తున్నా సరే కళ్ళు తెరుచుకొని పడుకున్నాడేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ చేతులు రక్తముతో నిండిపోయినాయి కాబట్టి నువ్వన్నీ సమకూర్చో, మంచిది. అయితే నీ కడుపులో పుట్టేటువంటి నీ కుమారుడు నా కొరకు మందిరం కడతాడు అని చెప్పాడు. ఆ మందిరము ఎవరు కట్టారు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కట్టాడు. ఆ మందిరము దేవుని మహిమతో నింపబడిపోయింది. హల్లెలూయా. కనుక దావీదు యొక్క తీర్మానం చాలా గొప్ప తీర్మానం. మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిరము కొరకు ఒక తీర్మానం కలిగిన వారంగా ఉండాలి. మందిరము కట్టబడాలి. మందిరం అంటే బయట కనపడేటువంటి గోడలు మాత్రమే కాదు. మందిరం అంటే మనమే అని చెప్తున్నాడు. పౌలు గారు అంటాడు, నువ్వు దేవుని ఆలయమే ఉన్నావని నీకు తెలీదా? దేవుని ఆత్మ నీ లోపల నివసిస్తుందని నువ్వు ఎరగవా? మనమే దేవుని మందిరము. అందుకని పేతురు కూడా చెప్తూ ఉంటాడు, సజీవమైన దేవుని మందిరముగా మనము కట్టబడాలి. అలాగ కట్టబడే వరకు మన కనులకు నిద్ర రాకుండా, కునుకుపాటు రాకుండా, మనం మంచం మీద ఎక్కకుండా, దావీదు మరి ఆయన ఇంటిలోనికి వెళ్లకుండా బయటుండి దేవుని మందిరం కొరకు అంత ప్రయాసపడ్డాడు. ఆ గొప్ప తీర్మానం ఏం చేసింది తెలుసా? లోకములో సొలొమోను కట్టినటువంటి మందిరం అంటే మందిరం ఇంకొకటి ఎక్కడా లేదు. సరే, ప్రపంచంలో లోకములో సొలొమోను కట్టిన మందిరమే అది గొప్ప మందిరం. బంగారంతో పొదిగాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన తీర్మానాలు ఎలా ఉంది? గత వారం మనం చెప్పుకున్నట్టుగా అబ్రాహాము తీసుకున్నటువంటి సొంత నిర్ణయము తన జీవితంలో తనకి తనతో ఉన్నవారికి ఇబ్బంది కలుగు చేసింది. అలాగే లోతు తీసుకున్న సొంత నిర్ణయము తన భార్య పిల్లలు పాడైపోయేటట్లుగా తన కుటుంబాన్ని నాశనం చేసుకోవడం చేసింది. అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో సౌలు చేసినటువంటి నిర్ణయము దేవుడు శాశ్వతంగా పరిపాలించడానికి ఇచ్చినటువంటి ఆ జనాంగం మీద ఉన్నటువంటి ఆ పరిపాలన పోగొట్టుకున్నాడు. అలాంటి సొంత నిర్ణయాలు కాకుండా మంచి తీర్మానాలు చేసుకోవాలి. రూతు చేసుకున్న తీర్మానము తన జీవితంలో ఏం చేసింది? రక్షకుని యొక్క వంశావళిలో చేర్చబడింది. గొప్ప రాజైన దావీదుకి నాయనముగా చేయబడింది. అలాగే సమూయేలు తీసుకున్నటువంటి తీర్మానము ఆయన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదని చెప్పబడేట్లుగా ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడని చెప్పబడింది బైబిల్లో. యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానము, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. అలాగ సేవించడం ద్వారా మేము ఇలాగ సజీవులుగా ఉన్నామని జ్ఞాపకం చేశాడు. ఎస్తేరు తీసుకున్నటువంటి తీర్మానము మరి ఆ యొక్క హామాను చేత చంపబడకుండా ఏం చేయబడింది?
తన యొక్క వంశస్థులందరినీ కూడా 127 సంస్థానాల్లో రక్షించుకుంది. రాజు యొక్క ఆజ్ఞ వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆమెని శిక్షించడానికి బదులుగా వరాలు ఇచ్చాడు. చివరగా దావీదు యొక్క తీర్మానము దేవుని మందిరాన్ని కట్టే వరకు నిద్రపోనని చెప్పాడు. అన్నీ సమకూర్చాడు, కానీ దేవుడు తన కడుపున పుట్టిన సొలొమోను కుమారుడు ద్వారా ఆ మందిరాన్ని కట్టించి ఆ మందిరములో గొప్ప మహిమతో నింపాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మంచి తీర్మానాలు చేసుకోవాలి, కానీ చెడ్డ తీర్మానాలు కానీ లేకపోతే మన యొక్క సొంత నిర్ణయాలు కానీ తీసుకోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు పొందటానికి ప్రభు యొక్క పాదాల దగ్గర మన జీవితాల్లో ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం.